రైట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయం నుంచి సుమారు 7 గంటలకు పైగా సిట్ అధికారులు ఆయనను విచారించారు. సో సిట్ అధికారులు కేవలం కాలయాపన చేయడం తప్పించి దీంట్లో ఎటువంటి పురోగతి లేదు. 2 సంవత్సరాలుగా ఈ కేసును కొనసాగిస్తున్నారు. దీంట్లో ఏం సాధించారంటూ సిట్ అధికారులను తానే ప్రశ్నించినట్టుగా, తానే అడిగినట్టుగా కూడా కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఎన్నైనా కేసులు వేయండి, ఎన్ని సిట్లైనా వేయండి, ఖచ్చితంగా చట్టాల్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతాను, విచారణకు సహకరిస్తానంటూ కేటీఆర్ చెప్తున్నారు. సో 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసంగా రోజుకొక స్టోరీని తెరపైకి తీసుకొస్తోంది. సో ఆయన చెప్తున్నారు, ఒక కాలక్షేప కథా చిత్రంగా ప్రతి ఒక్కదాన్ని కేసును ముందేసి విచారణ అంటూ కాలయాపన చేస్తున్నారు. పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాల్ని నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా కేసులు, విచారణలు అంటూ కాలయాపన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ. సో పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఈ రకంగా వేధిస్తోంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇక సిట్లు వేయాల్సినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని చెప్తున్నారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు, తనపైన సిట్ ఎందుకు వేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ టెండర్లలో స్కామ్ జరిగింది, అర్హత లేనటువంటి కంపెనీకి ఎట్లా సీఎం బావమర్దికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి అది మొత్తం ఆధారాలతో బయటపెట్టినా కూడా దానిపైన సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. సింగరేణిలో స్కామ్ జరుగుతోంది అంటూ మొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెడితే సో దాని నుంచి కూడా దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా హరీష్ రావును కూడా విచారణకు పిలిపించారు. సో బొగ్గు స్కామ్ విషయంలో కూడా సిట్ వేయండి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. సో ఒక మంత్రి ఓఎస్డి ఒక పారిశ్రామికవేత్తను గన్ పెట్టి బెదిరించినప్పటికీ కూడా అటువంటి వ్యవహారంలో కూడా కేసు అయినప్పటికీ కూడా కేసు విషయంలో సిట్ ఎందుకు వేయలేదు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు, విచారణలు అంటూ వేధించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సిట్లు వేసినా విచారణకు హాజరవుతాను, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మరింత సమాచారం అందించడం కోసం. అంటే విజయ్, కేటీఆర్ డీటెయిల్గా మాట్లాడారు. అక్కడ సిట్లో కాలయాపన చేశారు, అడిగిన ప్రశ్నే అడుగుతూ దాదాపుగా 7 గంటలకు పైగా కాలయాపన చేశారు తప్పించి దీంట్లో ఏమీ జరగలేదు అంటూ చాలా కాన్ఫిడెంట్గా కేటీఆర్ మాట్లాడారు. సో బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నటువంటి వాతావరణం ఏంటి సమయానికి? ఎస్ రాజేష్, ఎగ్జాక్ట్లీ. అయితే జరిగినటువంటి ఈ 7 గంటల విచారణ కూడా పూర్తిగా కాలయాపనగా జరిగింది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలే అడిగి తిప్పిందే తిప్పి చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళు కొత్తగా అడిగిందేమీ లేదు. సుమారుగా 300 వరకు కూడా పేర్లను చూపించి, సో ఆ పేర్లు మీకు తెలుసా, లేకపోతే అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా అడిగినట్లుగా అయితే చెప్తా ఉన్నారు కేటీఆర్. ఇక గతంలో హీరోయిన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా లేవనెత్తుతూ సో ఆ సిట్ అధికారులను నేనే నేరుగా ప్రశ్నించాను అంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఎంక్వైరీల ఆధారంగా కూడా సిట్ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించడానికి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు గత 7 గంటలుగా జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణ అంతా కూడా వట్టిదే ఉంది, అసలు దాంట్లో ఆ సిట్ అధికారులు చేసింది ఏమీ లేదంటూ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్లో తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మరొక పక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పటి కేబినెట్ మినిస్టర్లకు సంబంధించినటువంటి వారి ఫోన్లు కూడా ట్యాప్ అవుతా ఉన్నాయి. అది నిజమా కాదా అని చెప్పేసి సిట్ అధికారులను కేటీఆర్ అడిగినట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ఇక ప్రభుత్వానికి సంబంధించి అనేక కుంభకోణాలు జరుగుతూ ఉంటే వాటి మీద సిట్ అయ్యకుండా కేవలం కాలయాపన చేస్తూ ఆల్రెడీ అయిపోయినటువంటి కేసులని తిరగదోడుతూ ఇప్పుడు 2 సంవత్సరాలుగా కూడా కాలయాపన చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా కేటీఆర్ అయితే చురకలంటించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క అటు గతంలో జరిగినటువంటి మంత్రికి సంబంధించినటువంటి ఓఎస్డీ ఎవరైతే తుపాకీ పెట్టి బెదిరించారో అందులో సిట్టు వేయకుండా, అలాగే ముఖ్యమంత్రి బావమర్దికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో సిట్టు వేయకుండా ఇక్కడ ఏమీ లేనటువంటి కేసులో సిట్టు వేస్తే ఏమొస్తుందంటూ కూడా కేటీఆర్ అయితే మాట్లాడుకొచ్చారు. ఇక మొదటి నుంచి అనుకున్నట్టుగానే మొదట హరీష్ రావుకు సంబంధించినటువంటి నోటీసులు అందించారు సిట్ అధికారులు, తర్వాత విచారణకు పిలిచారు. ఈరోజు కేటీఆర్కు కూడా విచారణకు సంబంధించినటువంటి నోటీసులు అందించి విచారణ కూడా పిలిచారు. సో ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేము బాధ్యతాయుతంగా ఉన్నాము, ఖచ్చితంగా
ఖచ్చితంగా సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాము, ఏ విచారణకైనా సరే మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము, ఏ విచారణకైనా హాజరవుతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇటు గత హయాంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసు ఉందో ఇందులో ప్రధానంగా ఈ అభియోగం మోపబడినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా కేటీఆర్ ఒకరు. సో ఇటు కేటీఆర్ కూడా ఈరోజు సుమారుగా 7 గంటల పాటు కూడా ఏదైతే సిట్ విచారణ జరిగిందో ఆ విచారణకు పూర్తిగా సహకరించారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక మీడియా కథనాలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఈ మీడియా కథనాలను కూడా ప్రజలెవరు కూడా నమ్మకూడదంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే గతంలో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోయింది, ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతోనే బిజీగా ఉంది, కేవలం అందుకోసం మాత్రమే ఈ కేసుని మళ్ళీ తిరగదోడుతున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఒక రకంగా సిట్ అధికారులు తనను ఒక హెరాస్మెంట్ చేసినట్టు కూడా కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. 7-8 గంటలుగా కూర్చోబెట్టి వాళ్ళు చేసింది ఏమీ లేదు, అడిగింది ఏమీ లేదు, అడిగిందే మళ్ళీ మళ్ళీ తిప్పి అడుగుతూ వాళ్ళు అక్కడ ఆ కేసులో పసలేదంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరొక పక్క గత కొంతకాలంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకుల్ని కావచ్చు, ఇటు విచారణల పేరిట అక్రమ కేసుల పేరిట కూడా అనేక మార్లు పార్టీ మీద అలాగే ఈ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది అంటూ కూడా కేటీఆర్ అయితే ఇటు ప్రెస్ మీట్ లో మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. రాజేష్ విజయ్ అయితే 2 సంవత్సరాలుగా కేవలం లీకులు ఇస్తున్నారు, లీకులు మాత్రమే ఇస్తున్నారు. ఆ లీకుల ద్వారా వ్యక్తిత్వం హననం జరుగుతోంది. తమకు కూడా కుటుంబాలు ఉంటాయి, మాకు కుటుంబాలు ఉంటాయి, ఈ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దు అంటూ చెప్పినట్టు అంటే మీడియాకు ఇచ్చారు. దాంతోపాటుగా ఇటువంటి లీకులు వస్తుంటే మీరు ఎందుకు ఆపట్లేరు అంటూ స్వయంగా నేను పోలీస్ శాఖను అడిగానన్నటువంటి ప్రశ్న కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఎస్ ఎగ్జాక్ట్లీ రాజేష్. అయితే గత 2 సంవత్సరాలుగా కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే లీకుల ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ అయితే దెప్పిపొడిచినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మరొక పక్క హీరోయిన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతూ ఎవరైతే హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి మాట్లాడారో వాళ్ళకు సంబంధించినటువంటి కంప్లైంట్ మీకు అందిందా అని చెప్పేసి కూడా కేటీఆర్ ఏసీపీని ప్రశ్నించినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఈ కథనాలన్నింటినీ కూడా అంటే కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నటువంటి ఈ కథనాలన్నింటినీ కూడా ఎవరు నమ్మకూడదు అంటూ కూడా కేటీఆర్ అయితే హితవు పలికినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈ విచారణ అనంతరం మళ్ళీ ఒకసారి కూడా ఇటు కేసీఆర్ను విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తాను. ఇప్పటికే సిఆర్పిసి కింద 160 కింద ఒక సాక్షిగా అయితే విచారణకు పిలిచినటువంటి సిట్ అధికారులు తిరిగి మరొకసారి కూడా ఇటు హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో సో స్టేట్మెంట్ని రికార్డు ఆధారంగా కేటీఆర్ని విచారించారు. సో ఇప్పటికీ కేటీఆర్కు సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీని ఆధారంగా తిరిగి ఇంకొకసారి కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి కింద మీడియాతో మాట్లాడారు. సో సిట్ విచారణ ముగిసింది. సిట్ విచారణ సుమారుగా 7 గంటలకు పైగా సిట్ అధికారులు కేటీఆర్ను విచారించారు. సో అక్కడి నుంచి నేరుగా సిట్ ఆఫీస్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి చేరుకున్నారు కేటీఆర్. అంతకుముందు సిట్ ఆఫీస్ దగ్గర అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విపరీతంగా అక్కడికి చేరుకున్నారు కేటీఆర్కు సంఘీభావంగా నిలిచేందుకు. సో అక్కడ కొంతమందిని అప్పుడు అరెస్ట్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పోలీసులకి. సో దాంతో అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు వెళ్ళారు కేటీఆర్. అక్కడి నుంచి కాసేపటి కింద మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడారు. సో ఎన్ని కేసులైనా వేయండి, ఎన్ని సిట్లైనా వేయండి, చట్టం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా విచారణకు హాజరవుతాను, విచారణకు సహకరిస్తానంటూ కేటీఆర్ ఉద్ఘాటించారు. అయితే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. లీకులు ఇస్తున్నారు, పోలీస్ శాఖ నుంచి కూడా కేవలం లీకులు ఇస్తున్నారు. అక్కడ విచారణలో జరిగేది ఒకటి కానీ బయటకు మాత్రం వచ్చేది ఒకటి. ఆ లీకులకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ పోలీసుల్ని సిట్ అధికారుల్ని ప్రశ్నించినట్టుగా కేటీఆర్ చెబుతున్నారు. సో 2 సంవత్సరాలుగా వ్యక్తిత్వం హరణం జరిగే విధంగా ఈ రకంగా లీకులు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన ఫోకస్ చేయండి అంటూ ప్రభుత్వానికి సూచిస్తున్నారు కేటీఆర్. సో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం, ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎన్ని సిట్లు వేసినా సరే తమ పోరాటం ఆగదు అంటూ కేటీఆర్ చెబుతూ ఉన్నారు. సో నిన్న సాయంత్రం తను సిరిసిల్లలో ఉన్నానని అప్పటికప్పుడు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం తప్పించుకోకుండా నిజంగా తప్పు చేసిన వాళ్ళమైతే టైం అడిగేవాళ్ళం,
లేదంటే మరో రకంగా కాలయాపన చేసేవాళ్ళం, సిట్ విచారణకు హాజరు కాకపోయేవాళ్ళం. కానీ నిన్న సాయంత్రం తాను ఇక్కడ హైదరాబాద్లో లేకపోయినా సిరిసిల్లలో ఉన్నప్పటికీ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి వెంటనే విచారణకు రావాలి అన్నట్టుగా వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి సమయం ప్రకారం సిట్ విచారణకు హాజరయ్యాను అంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి ఓఎస్డి ఓ పారిశ్రామికవేత్తను బెదిరిస్తే దానిపైన కేసులు లేవు, సిట్టులు లేవు అంటూ కేటీఆర్ చెబుతూ ఉన్నారు. పొంగులేటి కుమారుడు భూ కబ్జాలకు పాల్పడుతున్నా కూడా ఎందుకు సిట్టు వేయట్లేరు అని ప్రశ్నిస్తున్నారు. అమృత్ టెండర్లలో స్కామ్ జరిగిందని చెప్పినప్పటికీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా చూపించినప్పటికీ కూడా దానిపైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేయట్లేదు, ఎందుకు ఎంక్వైరీ అడగట్లేదు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజాక్షేత్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడుతూనే ఉంటామంటూ కేటీఆర్ మాట్లాడారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా విచారణకు హాజరవుతాను, కాకపోతే ఇది కేవలం ఒక కాలక్షేప కథా చిత్రాలని తలపించే విధంగా, ఒక ధారావాహికను తలపించే విధంగా సీరియల్ లాగా సాగుతూనే ఉంది తప్పించి దీంట్లో ఎటువంటి ఆధారాలు ఇంతవరకు కూడా చూపించలేకపోయారు. కేవలం లీకులు ఇస్తూ కాలయాపన చేస్తూ తమని బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు. ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే. గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు, ఆడెవడు లేడు, ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట. పురుగు కూడా లేడు, ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడెవడు లేడు. అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా. దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం. అడిగిన ప్రశ్ననే అడుగు. సో అది కేటీఆర్ చెప్తున్నారు. ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా విచారణకు హాజరవుతాము, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతాను, పూర్తిగా సహకరిస్తానని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే, ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ రకంగా కాలయాపన చేస్తోంది ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.